స్టాక్ మార్కెట్స్ దాదాపు సంవత్సరన్నర నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అంటే కొంచెం తగ్గడము పెరగడం, కానీ ఆ లెవెల్స్ బ్రేక్ చేయలేకపోతుంది, హిస్టారికల్ లెవెల్స్. కాకపోతే రానున్న రోజుల్లో ఒక భారీ ర్యాలీ రాబోతుందని ఓ సిగ్నల్స్ కనబడతా ఉన్నాయి. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఓవర్ కన్సాలిడేషన్ అయిపోయింది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే టెక్నికల్గా మాట్లాడితే ఇండికేటర్స్ పరంగా చూస్తే ఇప్పుడు ఈ సంవత్సరం మొదలైన నుంచి ట్రంప్ రోజుకో న్యూస్ చెప్పేసి మార్కెట్ని గందరగోళం చేయడము, అట్లాగే రకరకాల వార్లు, జియో పొలిటికల్ టెన్షన్స్, ఇవన్నీ కూడా మనం చూసాం ఈ ఇయర్లో. ఇప్పుడు అన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు న్యూస్ వస్తుంది ఏంటంటే యూఎస్తో ట్రేడ్ డీల్ కుదరబోతూ ఉంది. ఆ 50% అనేది నేను చాలాసార్లు చెప్పాను, అది వ్యాపారం చేసే రేటు కాదు అది. సో అది ఒక 15% లేదా 16%లో సెట్ అయ్యే అవకాశం ఉంది. మేబీ 15 to 20లో ఒక రేటు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇండియా కూడా మేబీ యూఎస్ నుంచి, రష్యా నుంచి ఆయిల్ కొనడము తగ్గించవచ్చు. ఇట్ డిపెండ్స్. ఇక ట్రేడ్ డీల్ వచ్చిన తర్వాత మనకు మోర్ డీటెయిల్స్ తెలుస్తాయి. కాకపోతే మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ రాబోతున్నదని సూచన ఉంది. ఎఫ్ఐఎస్ కూడా భారీ సెల్లింగ్ అయిపోయింది. ఒక ఆల్మోస్ట్ అంటే బాటంకి వచ్చేసారు వాళ్ళు. ఇంకా సెల్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ నుంచి ఎఫ్ఐ కొనుగోలు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్న వచ్చిన ర్యాలీ మనం చూసాం, కానీ మెయిన్లీ లార్జ్ క్యాప్లో ఎక్కువ వచ్చింది, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో రాలేదు. సో రానున్న రోజుల్లో ఒక భారీ ర్యాలీ రాబోతుంది. సో నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లో షేర్స్కు ఇన్వెస్ట్ చేస్తున్నారో విసిగెత్తిపోయి అమ్ముకోకండి. డెఫినెట్గా రానున్న రోజుల్లో పెరుగుతాయి రేట్లు, అంటే స్టాక్ ప్రైజెస్ పెరుగుతాయి, మంచి లాభాలకే అమ్మొచ్చు. అలాగే స్టాక్ మార్కెట్ మీద ఐడియా లేని వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి స్టిక్ అయిపోండి, లేదంటే ఈటీఎఫ్స్ కొనుక్కోండి, ఎస్ఐపి రూపంలో కొనుక్కోండి. షేర్లు డైరెక్ట్గా కొనకండి. అది మీకు అంటే తెలియని దాంట్లో వేలు దూర్చి చేతులు కాల్చుకోకూడదు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ జోలికి అయితే అసలే వెళ్ళకూడదు. సో రానున్న రోజుల్లో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ రాబోతుంది. అది రేపే వస్తుందా, నెక్స్ట్ వీక్ వస్తుందా నేను చెప్పలేను. బట్ ఆల్ టెక్నికల్ ఇండికేటర్స్ కానీ లేకపోతే ఈ మిగతా న్యూస్ కానీ చూస్తుంటే తొందరలోనే ఒక భారీ ర్యాలీ అయితే వస్తుందని అయితే అనిపిస్తుంది.